బిఆర్ అంబేద్కర్. జాతి మొత్తం అవమానాల పాలవుతుంది. గేదికి క్షవరం చేసేవాడు నేను దళితుడని నాకు క్షవరం చేయనన్నాడు. అంటే పశువు కంటే హీనుడిగా నన్ను చూశాడు. వదిలిపెట్టకూడదు. దళితుడిగా పుట్టడమే పాపమా? అంటరాని వాడినా, నా జాతి అంటరానిదా, ఎలా అవుతుందో చూస్తా అని దీక్ష పూనాడు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడు. ఈరోజు అంటరాని వాళ్ళు అని అవమానపరచబడిన తన జాతి ఈరోజు అగ్రస్థానాల్లో కూర్చొని జాబ్ చేయడానికి అతడు ఆధారమయ్యాడు. రాజ్యాంగ రచయితగా ఖ్యాతి గడించాడు. దాదాపు 140 కోట్లకు పైచిలుకున్న భారత జాతికి రాజ్యాంగ రచయిత తానే అయ్యాడు. కర్ణాటక పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతున్నాయి, తమిళనాడు పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతుంది, కేరళ పోతే అంబేద్కర్ ఎక్కడ దేశం మొత్తం భారతదేశం ఎటు పోయినా ఎటు కనపడుతున్నాయి. ఎటు పోయినా ఒకడు దీక్ష పూనాడు, నడుం కట్టాడు. నా ఊపిరి పోయే నాటికి నా జాతిని ఉద్ధరించే నేను లోకాన్ని వదలాలని దీక్ష పూనాడు. సమస్యలతని కృంగదీలా. ఇది 4వ విషయం.